అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఫేక్ న్యూస్ అనేది బాగా హల్చల్ చేస్తుందండి. పథకాలు స్టార్ట్ అయిపోయాయి. సూపర్ 6 పథకాలు స్టార్ట్ అయిపోయాయి. సో అందరూ వెళ్ళి బ్యాంక్‌కెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇవన్నీ చాలా విపరీతమైన న్యూస్ స్ప్రెడ్ అయిపోతున్నాయండి సామాజిక మాధ్యమాల ద్వారా. సో అందులో మనం క్లారిటీ ఇవ్వడం కోసం ఆల్రెడీ ఒక వీడియో చేసామండి. అయినా సరే చాలామంది కూడా వచ్చి అడుగుతున్నారండి సచివాలయానికి కానీ, నాకు తెలిసిన వ్యక్తులు కానీ, ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చే పర్సన్స్ కానీ చాలామంది అడుగుతున్నారండి. సో వాళ్ళందరి కోసం మరోసారి కూడా వివరణ ఇస్తున్నానండి. సో దయచేసి అందరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది అపోహలకు లోనవరు అనమాట. సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం, వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వివరాల్లోకి వెళ్తే సూపర్ 6 అనేటువంటి స్కీమ్లోని ఇంతటి వరకు దీపం పథకం ఒకటే పెట్టారండి. మిగతాది ఏది కూడా ఇంకేం స్టార్ట్ చేయలేదు. చాలామంది డిసెంబర్లోని, జనవరిలోని చాలామంది రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. అసలు ఏమీ ఇంకా స్టార్ట్ ఏమి అవ్వలేదు. మీకు ఆల్రెడీ చెప్పా, ఏది స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వే అనేది కంపల్సరీ ఉంటుంది. ఏది స్టార్ట్ చేసినా సరే ఆ సర్వే స్టార్ట్ చేయగానే ఫస్ట్ మాకే వస్తుంది. అంటే మేము సర్వే చేసేది సచివాలయం ఎంప్లాయీస్. అక్కడ నుంచి మాకే గైడ్లైన్స్ వస్తే మేము వెంటనే మీకు చెప్పడానికి మాకు పాసిబిలిటీ ఉంటుంది. మాకే ఎటువంటిది ఏమీ రానప్పుడు మీకు ఫేక్ న్యూస్ చెప్పడం కరెక్ట్ కాదు కదండి. ఇది స్టార్ట్ అయిపోతుంది రేపటి నుంచి అది ఇదని చెప్పడం కరెక్ట్ కాదు. అందుకని చాలామంది కూడా వచ్చి అడుగుతున్నారు. ఇంకా మెయిన్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. అకౌంట్ ఓపెన్ చేయండి, కరెక్టే, కాదనట్లేదు. అది దేని నిమిత్తం? ఎన్పిసిఐ లింక్ అనే నిమిత్తం కోసం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలి. అది ఎలాగమని కేంద్ర ప్రభుత్వం నుంచి రావని, సెంట్రల్ ప్రభుత్వం నుంచి కానీ ఏ పథకం అయినా సరే డబ్బులు మీకు డైరెక్ట్గా ఇప్పుడు ఇస్తుంది. చేతికి ఏ పథకం నుంచి డబ్బులు కూడా చేతికి ఇవ్వట్లా. అలాంటి వాటికి ఏంటంటే డీబీటీ ఆ విధంగానే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి డైరెక్ట్గా అకౌంట్లోకి. అలా చేయాలనుకుంటే అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ చేయాలి. ఆ ప్రాసెస్ కోసమే చాలామంది కూడా పోస్ట్ ఆఫీస్లో అవని కానీ, బ్యాంకులో అవని కానీ, ప్రైవేట్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు ఏదైనా సరే వాటి నిమిత్తం తిరుగుతున్నారు తప్ప ఈ యొక్క పథకాలకు రేపు ఆడబిడ్డ నీదని, లేదనుకుంటే నిరుద్యోగ భృతి అని, సో ఇలాంటి వాటికి మాత్రం ఎవరు కూడా స్కీమ్ స్టార్ట్ అయిపోయిందని ఎవరు కూడా ఈ విధంగా మాత్రం చేయొద్దండి. ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే ప్రయాసాలు పడి చాలామంది పోస్ట్ ఆఫీసుల దగ్గర గంటల తరబడి చంటి పిల్లలను పట్టుకొని ప్రెగ్నెన్సీ లేడీసు, ముసలి వాళ్ళు అందరూ కూడా గంటల తరబడి కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారండి. ఇవన్నీ ఎందుకంటే ఫేక్ న్యూస్ వెళ్ళడం వల్ల వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా చూసుకోకుండా పోస్ట్ ఆఫీసులకి, బ్యాంకులకి అటు ఇటు వెళ్ళిపోతున్నారు. సో ఒకసారి మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే, సూపర్ 6 కానీ ఎటువంటి పథకాల గురించి, సర్వీస్ కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా మీకు మెన్షన్ చేస్తానండి. వెంటనే మీరు దాని ముందుగానే నేను చెప్పేదాన్ని గత వీడియోలో కూడా చెప్పా, ఇంకా సర్వే స్టార్ట్ అవ్వలేదు, ఇవి సిద్ధం చేసుకోండి కూడా గత వీడియోలో మీకు చెప్పాను. ఆడబిడ్డని నీదామని, తల్లికి వందనం అని, ఏదైనా సరే గత వీడియోలో మీకు చెప్పాను. ఇవి రెడీ చేసుకోండి, ఇంకా సర్వే స్టార్ట్ అవ్వలేదు, ఇవి రెడీ చేసుకోండి, ఇంకా స్కీమ్స్ ఏమీ ప్రారంభం కాలేదని 1-2 సార్లు చెప్పాను. సేమ్ 1 వీక్ ముందే చెప్పింది. 1 వీక్ తర్వాత ఏమైందంటే అందరూ కూడా ఆల్రెడీ అన్ని స్కీమ్స్ స్టార్ట్ అయిపోయిన కూడా అందరూ కూడా సిద్ధమైపోయారు. సో దయచేసి ఇలాంటి అపోహలకు ఎటువంటివి కూడా గురి కావద్దండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను ముఖ్యంగా మీకు షేర్ చేస్తాను. వెంటనే మీకు ఛానల్లో వీడియో రూపంలో మీకు పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ని మీ అందరూ కూడా, మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టాలు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మానసికంగా కానీ, సైకలాజికల్ కానీ, ఫిజికల్గా కానీ బ్యాంకుల చుట్టూ అటు తిరిగి, సచివాలయాల చుట్టూ తిరిగి కూడా వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క చేంజెస్ కానీ, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. సో ఇలాంటి వార్తలు ఎవరు కూడా నమ్మొద్దండి. అటువంటి సర్వే కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.